శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 16-17 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ఒక బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తి గురించి చెప్పుకున్నాము. దాన్ని ప్రస్తావించుకుందాం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారం యొక్క యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం, అంతే కదండి. మరి ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవరైతే తాను బద్ధుడునని గ్రహించి బంధనముల నుండి విడవడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకే ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవనముకు అర్హుడు. ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ముముక్షు లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. అయితే అది ఎలాగవుతుందండి? బంధనముల నుండి విడబడుతూ, అంటే మనకుండే బంధాలని కొంచెం కొంచెంగా విడిచిపెడుతూ మనము ఆధ్యాత్మికం వైపు వెళితే అది కృతనిశ్చయముతో ఇతర సుఖములను లక్ష్య పెట్టక, మనకి సుఖం కాదు అక్కడ కావలసింది, మనం బంధనాల్ని కొంచెం కొంచెంగా దూరం చేసుకుంటే ఆధ్యాత్మికంగా మనము చాలా ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించగలుగుతాం. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందే కానీ పారమార్థిక రంగములో ప్రవేశించడానికి అర్హత లేదు. అదండి విరక్తి. లేదా అంతే కదా, మనం చేస్తున్న పనుల్లో ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తూ వెళుతూ ఉంటే కొన్ని ఆటోమేటిక్గా విరక్తి కలిగజేస్తాయండి. జీవితంలో జరిగే మనం చేసే పనులు కానీ వాటిల్లో కొంచెం విరక్తి కలుగుతుంది. అప్పుడే కదా మనము పారమార్థికం సంపాదించగలుగుతాం. అది రెండో పాయింట్ అండి. మూడోది వచ్చి అంతర్ముఖం, అంటే లోనికి చూచుట. అంటే బాబా గారు ఈ బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చిన వ్యక్తి గురించి బాబా గారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే ఇవన్నీ కూడా, అంటే ఇందులోని కొన్ని ఇచ్చారండి బాబా గారు. 6, 7, 8, 9, 10 చెప్పారండి. 10 రకాలు చెప్పారు. ఇందులో ముందు ఉన్నది ఏంటంటే ముముక్షత లేక స్వేచ్ఛ అన్నందుట తీవ్రమైన కోరిక. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి విరక్తి లేక ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. అంతే కదా. మరి మనము ఆధ్యాత్మికంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్నా, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా ఇవి మనం తెలుసుకోవాలి ముందు. కాబట్టి విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత పొందుతాం. అర్హత ఉంటుంది. లేదు అంతర్ముఖత, లోనికి చూచుట. ఎప్పుడైనా సరే మనల్ని మనము చూసుకోవాలండి. అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతేకాని మన తప్పులు పెట్టుకుని ఇతరుల్ని కాదు, మనం అంతర్ముఖం అవ్వాలి ఏ విషయానికైనా సరే. ముందు మన ఇంద్రియములు బాహ్యములను చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడు ఎప్పుడునూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారం లేక మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను అనేక ధ్యానములతో చూడవలేను. ఇదండి అసలు ముఖ్య విషయం. ఏంటంటే మనము ఏదేదో అనుకుని పైని చూసి పైన మాట్లాడి చేయకూడదు. అంటే లోతుగా చూడాలి. అంటే ఎలా చూడాలి?
మన ఆత్మని పరిశీలించుకోవాలి మనం ఇప్పుడు. అప్పుడు కదండి ఆత్మ సాక్షాత్కారం అంటే అదే. మనము మనల్ని చూసుకోవడం అంటే మనల్ని మనము ప్రశ్నించుకోవడం, మనం చేస్తున్నది కరెక్టేనా అనేది మనం తెలుసుకోవాలి ముందు. అప్పుడు కదండి ఏదైనా ఇతరులకి ఏ విషయాన్నన్నా చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా. అదే చెప్తున్నారండి, మనము అంతర్ముఖం అవ్వాలి, మన లోపుకి చూసుకోవాలి. అయితే 4వది వచ్చి పాప విమోచనము పొందుట. పాప విమోచనము మనుష్యుడు మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మానునప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడును జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. ఎలా పొందుతాడండి? దుర్మార్గపు పనులు చేస్తూ బుద్ధిని రకరకాలుగా వక్రీకరించుకుంటూ, మనస్సును చలింపజేసుకుంటూ, అంటే మనస్సుని నిలకడ లేకుండా నిలుపుకుంటూ, జ్ఞానమును ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం ఎలా పొందుతాడు? ఇప్పుడు ఇన్ని తప్పుడు పనులు చేస్తూ మనము ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా నిలుపుతాము? నిలబెట్టలేము. 5వది సరి అయిన నడవడి. చూడండి 5వ పాయింట్, ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. చూడండి, సరి అయిన నడవడిక అంటే మన చేసే పనుల్లో కానీ మనము నడిచే విధానంలో నడిచేదంటే మన పనులే, మనము చేసే అన్నీ కూడా వంకర పనులే. అప్పుడు మనము లోన చూచు బ్రహ్మచారిగా నుండి కానీ, అంటే నేను బ్రహ్మచారినండి, నేను ఇంక దేన్ని పట్టించుకోను, నాకు ఏది అవసరం లేదు అని అనుకున్నంత మాత్రాన నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎందుకంటే మనము సరి అయిన నడవడికలో లేను. అంటే ఒక సన్యాసి ఉంటాడండి, సన్యాసి ఏం చేస్తాడు? నేను సన్యాసిని, నాకు సంసారం లేదు, ఏమీ లేదు, నేను భగవంతుని ధ్యానంలోనే ఉన్నాను, భగవంతుని యొక్క తపస్సులోనే ఉన్నాను, ఆయన్ని తప్ప నేను ఇంకేమీ అనుకోను అంటాడు. కానీ అది సరైనది కాదు. అతను మనస్సు ఎలా ఉంది? సరిగా లేదు. అన్ని నీతి కబుర్లు చెప్తున్నా పైకి తన మనస్సు సరిగా లేనప్పుడు అతను ఎన్ని వేషాలు వేసినా కూడా అది ఆత్మసాక్షాత్కారం అనిపించుకోదు కదా. చూడండి ఎంత గొప్ప విషయాలను చెప్పుకొచ్చారు బాబా గారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మనం ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా అది కుదరదు. ఎలా కుదురుతుందో చూద్దాము. ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట. లోకములో 2 తిరుల వస్తువులు ఉన్నవి. అంటే లోకములోని 2 తీరుల వస్తువులు ఉన్నాయి. అంటే 2 రకాల వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. అంతే కదండి. లోకంలో 2 రకాల వస్తువులు ఉన్నాయంటున్నారు బాబా గారు. అందులో ఒకటేంటి? 2 తీర్లు వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచి చెడు, అంటే మంచి చెడు అంటాం కదా. అలాగే రెండవది ప్రీతికరం, అంటే ఇష్టమైనది ఇష్టం లేనివి 2 ఉంటాయి. మంచి చెడు 2 ఉంటాయి. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. ఇది మనకి ప్రీతికరమైన, రెండవది వచ్చి ప్రీతికరమైనది, మొదటిది వచ్చి మంచిది, మంచి విషయమే కానీ ఇష్టమైంది, మనం తీసుకోగలిగింది. ఈ 2 ఉన్నాయి కదా. అయితే మొదటి దానికి వేదాంత విషయాలకు సంబంధించినది రెండవది, ఇది ప్రీతికరమైనది. మంచిది ప్రాపంచిక విషయములకు సంబంధించినది.
ఈ రెండును మానవులు చేరును వీనిలోనొక దానిని అతడు ఎంచుకొనవలెను. బా, ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఈ రెండును మానవునికి దగ్గరగా ఉంటాయి, అంతే కదండి. మంచి చెడు, మంచిగా ఉంటే మంచిది, చెడ్డగా ఉంటే చెడ్డ. అంటే మనకి ఇష్టమైంది ఉంటుంది, ఇష్టం లేనిదే ఉంటుంది. ఈ మానవుడు మాత్రం ఈ రెండింటిలోని దగ్గరగా ఉంటాడు మనము. కానీ వీనిలోని ఒక దానినే అతడు ఎంచుకోవాలి. ఏ మార్గంలోకి వెళ్దాం? మంచి మార్గమా, చెడు మార్గమా? మనకి ఇష్టమైన దాన్ని తీసుకుందామా, ఇష్టం లేని దాన్ని తీసుకుందామా? ఎవరైనా ఏం చేస్తారండి, వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన దాన్నే తీసుకుంటారు. అంటే మంచినే మనం తీసుకోవాలి. దాన్ని నిర్ణయించుకునే బాధ్యత మనదే అంటున్నారండి బాబాగారు. బా, ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఇది నిర్ణయించుకోలేకేనండి ఇవన్నీ, టెన్షన్లు, బాధలు, ఇవన్నీ రోగాలు. మనము ఈ రెండిట్లో ఏదైనది సరి అయిన దాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాం. అది నిర్ణయించుకున్నప్పుడు మానవుడు నిలకడగా ఉండి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు, జ్ఞానాన్ని కూడా పొందుతాడు. మరి ఈ రెండింటిని ఏది నిర్ణయించుకుంటారు చెప్పలేము. ఒకరికి చెడ్డదే నచ్చుద్ది, ఒకరికి మంచిది నచ్చుద్ది. ఎందుకు? ఈ చెడ్డ మార్గంలో ఈ మంచిదే కాదు అనుకునే దాంట్లోనే వాడు మంచిదాన్ని మంచిగా వెతుక్కోవచ్చు కదా. ఈ విధంగా అబ్బాబ్బా ఎంత గొప్పగా చెప్పారు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన దానినే కోరుట. అంటే మనకు శ్రేయస్కరమైందే మనం కోరుకుంటాం. అక్కడ మంచి చెడు అనేది కూడా ఉండదు. ఇంకా అదే నిర్ణయించుకోలేడండి మానవుడు. అయితే 7వ దానికి వస్తే మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకునుట. శరీరము రథము, ఈ శరీరము ఈ తొడుగుతో ఇదొక రథం. ఆత్మ దాని యజమాని. ఆత్మ ఒకటి ఉంది ఇప్పుడు మనకి. ఆత్మ, ఈ శరీరం అనేది ఒక కవచం మనకి. ఆత్మ ఓటి, బుద్ధి, ఆ రథమును నడుపు సారథి మనస్సు, కళ్ళెము. ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. ఈ మానవ దేహాన్ని మొత్తాన్ని బాబాగారు ఏ విధంగా మలిచారో చూడండి. ఆత్మ, శరీరము ఉంది, పైకి కనిపించేది శరీరము, ఆత్మ కనిపించదు, మరి బుద్ధి కనిపించదు. మరి ఇదంతా కలిపి ఒక రథం. నడుపువాడెవడు? మొత్తం ఈ దేహాన్ని అంతటిని మలిచిన మనిషి అంటే రూపం, ఒక రూపం. దీనికి మన కోరికలకు కానీ దేనికైనా కళ్ళెం వేయాలంటే అంటే దాన్ని అదుపు చేయడం అంటారండి. కళ్ళెం వేయడం అంటే అదుపు చేయాలంటే. ఇంద్రియములు గుర్రములు. గుర్రానికి కళ్ళకి కందలు కడతారండి. కళ్ళకి కందలు లేకపోతే అది పరిగెత్తేస్తుందంట. దాన్ని ఎక్కి కూర్చోవడం కానీ దాన్ని ఆపడం కానీ కష్టమండి. అందుకని కింద చూపే పెడతారు దానికి. అంటే కింద నడిచే దారి తప్ప ఇంకేది కనిపించదు వాటికి, గుర్రానికి. అలాగే ముక్కుకి కళ్ళెం వేస్తారండి, మూతి కాడి నుంచి. ఆ కళ్ళెం వేయకపోతే మన చేయి దాటిపోతుందండి. మన వశం కాదండి అసలు గుర్రాన్ని నడపడం. అందుకని గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు సంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆ స్వాధీనములో, అంటే బండి తోలువాని దుర్మార్గపు గుర్రము వలే. దీనికి చాలా టైం తీసుకుంటుందండి వర్ణించుకుని. అసలు 16-17 అధ్యాయాలు చాలా స్లోగా నిదానంగా చదవండి.
ప్రతి సాయి బిడ్డని ఎంత పరమార్థికం ఉందంటే అందులో మనం మన జీవితంలో మనము ఏ విధంగా ఉంటే మనము మంచి మార్గంలో ఉంటాము అనేది తెలుస్తుందండి తప్పకుండా. చూడండి, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరికి శక్తి లేదు, గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాధీనములో, అంటే బండి తోలు వాని దుర్మార్గపు గుర్రము వలె. ఇప్పుడు బండి తోలుతామండి. ఇప్పుడు గుర్రాన్ని చెప్పాను కదండి, కళ్ళు కంతలు కడతారు, కింద చూపే ఉంచుతారు. దాన్ని పూర్తిగా కళ్ళతో వదిలేస్తే అదేం చేస్తుంది? దుర్మార్గంగా పరిగెత్తిస్తుంది. అసలు దాన్ని పట్టుకోవడం కూడా మనకి సాధ్యం కాదు. అలాగా వాడు గమ్యస్థానమును చేరలేడు. అంతే కదా మరి. ఇప్పుడు ఆ గుర్రాన్ని మామూలుగా వదిలేస్తే చేరలేము. దానికి కళ్ళెం కట్టాలి, దాని కళ్ళకి కంతలు కట్టాలి, కింద చూపు మాత్రమే ఉంచాలి. పై చూపు ఉంచితే దాని స్పీడ్ తట్టుకోలేమన్నమాట. అది మనల్ని పడేస్తుంది, తొక్కేస్తుంది, మనల్ని చంపేస్తుంది. ఈ రకంగా దాన్ని స్వాధీనమని ఉంచుకోవాలంటే చూడండి ఎన్ని కనిపెట్టాడు ఆ గుర్రం విషయంలో. ఆ కళ్ళెం వేస్తాం, దాన్ని బాగా పట్టుకుంటారండి, పట్టుకోకపోతే అదుపు తప్పిపోతుంది. ఈ విధంగా మన మనస్సుని గుర్రానికి వేసినట్టుగా వేయాలి, అదుపు చేసుకోవాలి. గమ్యస్థానము చేరలేడు, లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించలేరు. ఈ మనస్సుని గుర్రానికి కళ్ళెం వేసినట్టు వేయకపోతే ఈ మనస్సు అనేది ఉంది చూసారు, రకరకాలుగా పరిగెత్తిస్తుంది. దీన్ని అదుపు చేయాలి. ఆ శక్తి ఎవరికి ఉంటుందండి? చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, బండి నడుపువాని మంచి గుర్రము వలే. పబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఎవరి మనస్సు స్వాధీనమందుంచుకుంటారో, ఎవరు మన ఇంద్రియ విషయములను గ్రహించి, ఎవరు మనస్సుని స్వాధీనమందుంచుకుని, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుంచునో, బండి నడుపు వాని మంచి గుర్రంలాగా. ఇప్పుడు అన్ని రకాలుగా చేస్తే మంచి గుర్రంలాగా చక్కగా సాఫ్ట్గా నిదానంగా మనం చెప్పినట్టు వింటుందండి. దానికి ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తే. అలాగే మన మనస్సును కూడా ఆ విధంగా చేసుకోవాలి, ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఇదంతా ఎలా సాధ్యమవుతుందండి? భగవన్నామస్మరణ వల్ల. ఈ మానవ దేహాన్ని, ఆత్మని, ఇవన్నిటినీ కూడా మనము ఇంద్రియములను స్వాధీనమందుంచుకుంటే నిజంగా ఎంత మనస్సు, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గములతో లాగి పట్టుకొనగలడో. గుర్రానికి కళ్ళెం అంటే మూతికాడి నుంచి తల వరకు వేసి దాన్ని అదుపు చేయడానికి పట్టుకుంటాము. అలాగే మన మనస్సును కూడా లాగి పట్టుకుంటే, గుర్రాన్ని పట్టుకున్నట్టుగా వాడు తన గమ్యస్థానమును చేరగలడు. అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు. బాబా ఏముందండి, ఈ వివరణలకి చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ రేపు ఇందులోనే 8, 9, 10 కూడా ఉన్నాయండి. మనస్సును పావనము చేయుట, గురువు యొక్క ఆవశ్యకత, భగవంతుని కటాక్షము, ఇవి మరి రేపు తెలుసుకుందామండి. ఎందుకంటే మనము స్పీడ్గా
అర్థం పర్థం లేకుండా చెప్పుకునే కన్నా స్లోగా నిదానంగా ఇందులోని పారమార్థిక విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. సాయి బిడ్డలారా, సాయిరామండి.